నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 8, 2025 మంగళవారం. ఈరోజు తిథి ఏకాదశి, అత్యంత పవిత్రమైన రోజు. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 8 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషములకు. ఈరోజు తిథి ఏకాదశి రాత్రి 9 గంటల 16 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఉదయం 7 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 8 గంటల 56 నిమిషముల నుండి రాత్రి 10 గంటల 40 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 36 నిమిషముల నుంచి 9 గంటల 25 నిమిషముల వరకు. తిరిగి మరలా రాత్రి 11 గంటల 7 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 54 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 32 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 20 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 5 గంటల 29 నిమిషముల నుంచి 7 గంటల 11 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 53 నిమిషముల నుంచి మధ్యాహ్నము 12 గంటల 42 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఏప్రిల్ 8, 2025 దిన ఫలితాలు, పరిహారాలలో ముందుగా మేషరాశి వారికి ఆర్థికంగా లాభంగా ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు ఇది అనువైన రోజు. ఏకాదశి తిథి కాబట్టి తప్పనిసరిగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించండి. ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా కనపడుతున్నాయి. పనుల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అయినప్పటికీ జాప్యత ఎక్కువగా కనబడుతుంది. అంటే లేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో మానసికంగా ఆనందంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఇందాక అనుకున్నట్టు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ప్రయాణాల్లో ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారిని తప్పనిసరిగా ఉదయం పూట పూజించుకోండి. కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు లేదా గోధుమ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ పనైనా చేయాలన్నా ఈ రంగు వస్త్రాలు ధరించి చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు అందుకుంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ పారిశ్రామిక రంగంలో, రాజకీయ రంగంలో ఉన్న వారికి అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. పెట్టుబడుల కోసం కావచ్చు, విస్తరణ కోసం కావచ్చు, రాజకీయ నాయకులు ఏదైనా కొత్తగా ప్రవేశపెట్టాలంటే కూడా ఈరోజు అనుకూలమైన రోజు. తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీ యొక్క వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. అవి శుభసూచకాలే, బెంగపడాల్సిన పని లేదు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక విశేషమైన ఆరోగ్యం ఉంటుంది. గతంలో ఏదైనా అనారోగ్య సూచనలు ఉంటే కూడా తొలగిపోయి ఆరోగ్యం పరంగా చక్కగా ఉండబోతున్నారు. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. భూమి, వస్తు, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ పని మీద వెళ్ళాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక విజయాన్ని సాధించి తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవసాయక పారిశ్రామిక రంగంలో ఉన్నవారు, రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైనా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక ఈరోజు ఆ ప్రయత్నం మీకు సక్సెస్ అవుతుంది. వెంటనే పెట్టుబడులు పెట్టుకోండి. విద్యారంగంలో ఉన్నవారికి శుభవార్తలు వింటారు. విదేశాలు వెళ్లే యోగం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయంలో మీ పేరిట అభిషేకం కానీ లేదా అర్చన కానీ చేయించుకోండి. ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా తెలుపు రంగు వస్త్రాలు కానీ లేత గులాబీ రంగు వస్త్రాలను కానీ ధరించి నిర్ణయాలు తీసుకుంటే విజయం చేకూరుతుంది.
తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడులకు కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. వృత్తి, వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార, వ్యవసాయిక, రాజకీయ, విద్యారంగంలో ఉన్న వారికి అందరికీ ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు ఏవి చేసుకోవాలన్నా తక్షణమే ప్రారంభించుకోండి. ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఉదయమే ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కాషాయ రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని తప్పనిసరిగా ధరించి ఆ నిర్ణయాలు తీసుకున్నట్టయితే సానుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య, రాజకీయ, విద్యారంగంలో ఉన్న వారికి, సినీ పరిశ్రమలో ఉన్న వారికి అందరికీ కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చక్కగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు వెడతారు. ఏదైనా మీరు శుభకార్యాలు చేయాలి అనే నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈరోజు చాలా చక్కని రోజు. వెంటనే నిర్ణయాలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణపతిని ఈరోజు అర్చించండి. గరికమాలను స్వామివారికి సమర్పించండి. మీరు ఏదైనా పని మీద వెళ్ళాలి అనుకున్నా, నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా పసుపు రంగు వస్త్రాలను ధరించి తీసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. కుటుంబంలో సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా కీలకమైన పనులు, పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేసుకోవాలన్నా ఈరోజు చక్కగా ఉండబోతోంది. ఆ పని ప్రారంభించండి. తరువాత భూమి, వస్తు, వాహనాలు యోగం కనపడుతోంది. దానికి సంబంధించిన ఆలోచనలు కానీ, నిర్ణయాలు కానీ ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మరొక విశేషం ఏంటంటే రాజకీయ నాయకులకు, పారిశ్రామిక వ్యాపారస్తులకు, పెట్టుబడులకు కానీ లేదా ఏదైనా ప్రణాళికలు కానీ, పథకాలు కానీ రచించే వారికి అంటే రాజకీయ నాయకులకు ఈరోజు అత్యంత శుభదినము. మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులు, పారిశ్రామిక రంగంలో ఉన్నవారు పెట్టుబడులకు కానీ లేదా విస్తరణకు కానీ ఈరోజు అత్యంత శుభదినము. వృధా చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. దీనితో పాటు మీకు చెప్పదగిన పరిహారము వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. దీంతో పాటుగా నీలిరంగు కానీ తెలుపు రంగు వస్త్రాలని ధరించి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారు అనుకున్న పనులు సజావుగా సకాలంలో చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు ఏవైనా ఉన్నాయన్నా, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవాలన్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా, కొత్త కాంట్రాక్ట్లు తీసుకోవాలన్నా, ఏదైనా సరే కొత్తగా చెయ్యాలి అని అనుకుంటే ఆర్థిక పరంగా ఈరోజు అత్యంత శుభదినము. మీకు కలిసి వచ్చే అవకాశము, లాభదాయకమైన రోజు కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా ప్రారంభించాలన్నా ఎరుపు రంగు కానీ కాషాయ రంగు వస్త్రాన్ని ధరించి కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతతతో పాటు ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి విశేషంగా కలిసి వచ్చే అవకాశము, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళే అవకాశం కూడా ఈరోజు కలగబోతోంది. వ్యాపారస్తులు, పారిశ్రామిక రంగంలో ఉన్నవారు విదేశాలలో మీ వ్యాపార సంస్థలు విస్తరించుకోవడానికి ఇది అత్యంత అనువైన కాలము. వెంటనే ఆ అగ్రిమెంట్లు కానీ, ఆ ఒప్పందాలు కానీ కుదుర్చుకునే ప్రయత్నం చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవి మార్పులు జరుగుతాయి. కీలకమైన పదవులను సొంతం చేసుకుంటారు. పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి ఇది మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. సినీ, టీవీ నటినట వర్గం వారికి, విద్యార్థులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనం చేసుకోండి. ఏదైనా కీలకమైన నిర్ణయాలు కానీ లేదా అంటే ఏ పని ప్రారంభించాలన్నా పసుపు లేదా గోధుమ రంగు వస్త్రాలను ధరించి కనుక చేసినట్టయితే విజయం కలిగే అవకాశము, సానుకూలంగా జరిగే అవకాశము గోచరిస్తోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండేవారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక, వ్యవసాయిక, వాణిజ్య, రాజకీయ, విద్యార్థులకు, సినీ, టీవీ నటినటి వర్గం వారికి, అన్ని రంగాల వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులకు కానీ లేదా అంటే కొత్తగా ఏది ప్రారంభించాలన్నా చాలా చక్కగా ఉండబోతోంది. శని భగవానుడి యొక్క అనుగ్రహము ఈరోజు మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబంతో చక్కగా సంతోషంగా ఉండబోతున్నారు. ఏ కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా ఈరోజు మీరు నలుపు లేదా నీలిరంగు వస్త్రాలను ధరించి కనుక తీసుకున్నట్టయితే ఉత్తర విశేషంగా కలిసి వచ్చే అవకాశం
కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడిని దర్శించి స్వామివారికి దీపాన్ని కనుక వెలిగించినట్టయితే మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు, పెట్టుబడులు పెట్టడానికి విస్తరించడానికి కూడా చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి తప్పనిసరిగా పూజ చేసుకోండి. నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వండి. ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే నలుపు లేదా నీలిరంగు వస్త్రాలను ధరించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే సానుకూలంగా ఉండబోతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారు శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కలుగుతుంది. దీనితో పాటు కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. దీంతో పాటు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. పెద్దల యొక్క అనుగ్రహం మీ మీద చాలా చక్కగా ఉండబోతోంది. ఏ పని ఈ రోజు మొదలుపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వెంటనే ఈ రోజును ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. గురు సంబంధిత మంత్రాలను చదువుకోండి. శనగలను దానంగా ఇచ్చేయండి. పసుపు లేదా లేత గోధుమ రంగు వస్త్రాలను ధరించి ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకున్నా లేదా ఏ పని మీద వెళ్ళాలన్నా కానీ ఈ రంగు వస్త్రాలను ధరించి చేసినట్టయితే కనుక విజయంగా పూర్తవుతుంది. సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు. నమస్తే.